స్వాగతం సుస్వాగతం ఫుల్ టాక్ టైంలో నేను మీ నందకిషోర్ మీతో ఉన్నాను విత్ రిబ్బన్ బ్యాండ్. సో ఇవాళ మన స్టూడియోకి ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ రాబోతున్నారు. ఆయన 44 సంవత్సరాలుగా సంగీతంలో ఎంతో కృషి చేసి 56 సినిమాలకు స్వరకల్పన చేసి ఈరోజు ఆయనకంటూ ఒక శైలిని సమకూర్చుకున్నారు. ఆయనే శ్రీ మాధవపెద్ది సురేష్ గారు. సో లెట్స్ వెల్కమ్ మాధవపెద్ది సురేష్ గారు. సార్ నమస్తే సార్. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఫుల్ టాక్ టైం. సార్ మీ ఫాదర్ ఒక ఇంజనీర్, మరి మిమ్మల్ని ఈ ఫీల్డ్లోకి ఆయన ఎలా పంపించారు? అంతకుముందు నాకేం అనుభవం లేదు అసలు. మా అమ్మగారు వీణ, వోకల్ అండ్ భరతనాట్యం ట్రిపుల్ డిప్లొమా ఆ రోజుల్లో. ఓకే. మా పిల్లలందరికీ ఫ్రీగా ఆవిడ సంగీతం చెప్తుండేది. మా నాన్నగారు కూడా బాగా ఇంట్రెస్ట్ మ్యూజిక్ కానీ ఇవన్నీ. అప్పటికే మా అన్నయ్య 2 ఏళ్ల నుంచి పాడటం మొదలుపెట్టాడు, అంటే ప్రోగ్రామ్స్లో. మాధవపెద్ది రమేష్ నా ఓన్ బ్రదర్. ఓకే. తర్వాత ఒక అతను సర్రాజ్ ప్రసన్న కుమార్ అని ఎస్వి కృష్ణారెడ్డి గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేసేవారు. ఓకే సార్. సో తను మా ప్రోగ్రామ్స్లో నాకన్నా సీనియర్ ప్లేయర్. తను ఏదో కారణాంతరాల్లో రాలేకపోతే నన్ను ప్రాక్టీస్ చేయమని ప్రోగ్రామ్స్, అంటే ఈ సినిమా పాటలవి, మా ఆంధ్ర సిమెంట్ ఫ్యాక్టరీ క్లబ్ నుంచి ఒక చిన్న హార్మోనియం తీసుకొచ్చి పెట్టారు మా నాన్నగారు. ఓకే సార్. సో అది ప్రాక్టీస్ చేసి విత్ ఇన్ 1 వీక్ ఆర్ 10 days ఒక ప్రోగ్రామ్కి వెళ్ళటం. శ్రీరామనవమి. ఓకే సార్. ఈ శ్రీరామనవమికి సరిగ్గా 44 ఏళ్ళు నిండాయి అనమాట, 1967. లాంగ్ బ్యాక్. సో అది మొట్టమొదటి అనుభవం. ఓకే సార్. అనుభూతి ఎప్పుడూ ఉంటుంది. ఆ రోజు ప్రోగ్రామ్ మంచి పేరు సంపాదించుకున్నాను. అక్కడి నుంచి నేను వెనక్కి తిరిగి చూడటమే లేదు అసలు. సో గాడ్ ఈజ్ మై గురు, ఐ బిలీవ్ గాడ్. ఓకే సార్. సో 20 రూపాయలు ఫస్ట్ నాకు ఇచ్చింది. అది ఎలా ఖర్చు పెట్టాలో అసలు మా ప్లాన్స్ అనమాట దానికి. ఆ రోజులో 20 అంటే చాలా ఎక్కువే కదా? 20 అంటే ఇవాళ more than 2000. సార్ ఇప్పుడు ఏఆర్ రెహమాన్, హారిస్ జయరాజ్ వీళ్ళందరూ కీబోర్డ్ ప్లేయర్స్ యాక్చువల్గా. వాళ్ళందరూ మ్యూజిషియన్స్ అయ్యారు తర్వాత. మరి మీరు ఈ సంగీతానికి ఈ డైరెక్టర్ అవ్వక ముందు ఏం చేసేవారు? అంటే ఏది ఇన్స్ట్రుమెంట్ ఎక్కువ వాయించేవారు? ఫస్ట్ నేను మొదలుపెట్టిన హార్మోనియం, తర్వాత అప్పట్లో స్టార్ ఇన్స్ట్రుమెంట్ అకార్డియన్. అని ఓకే. మెడలో వేసుకునేది, ఒక పొడుగ్గా ఉంటుంది, చాలా మంచి ఇన్స్ట్రుమెంట్. ఇట్స్ స్టైలిష్ ఇన్స్ట్రుమెంట్. సో అది నేను ఆ ప్లేయర్గా నేను ఐ వాజ్ వెరీ పాపులర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే సార్. అప్పుడే మాకు ఇళయరాజా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్పి కోనపండి గారు, ఇటువంటి స్టాల్ వర్డ్స్ పరిచయం అయ్యారు. ఓకే సార్. నేను అకార్డియన్ ప్లేయర్గానే సినిమా ఇండస్ట్రీ పరిచయం చేశారు టి చలపతిరావు గారు. ఓకే సార్. దట్ వాజ్ ఇన్ 74 మార్చ్. ఓకే సార్. పరివర్తన అని ఒక సినిమా. సో మీ ఫస్ట్ ఫిల్మ్ ఏది సార్? యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ గానే, యాజ్ ఎ మ్యూజిషియన్? యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టర్గా నేను హై నాయక. హై నాయక. అంతకుముందు నేను కనీసం ఒక 1100 సినిమాలకి కీబోర్డ్ ప్లేయర్గా వర్క్ చేశాను. ఓకే సార్. మరి యాక్చువల్గా సార్ ఇప్పుడు కామెడీ ఫిల్మ్స్ అంటే యాక్చువల్గా మ్యూజిక్ కొంచెం చాలా కష్టం అనుకుంటాను, ఎందుకంటే మా నార్మల్ సినిమాకి కామెడీ సినిమాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మరి మీరు ఎలా, అంటే అలాంటి కామెడీ మూవీస్లో చేసేప్పుడు ఎలా కష్టపడేవారు? కామెడీ మూవీస్ అంటే, కామెడీ మూవీస్లో అన్ని కామెడీ పాటలు ఉండవు కదా. ఇప్పుడు కామెడీ కూడా ఒక ట్యూన్ ఉంటుంది. ఇప్పుడు సుందరి నీ వంటి దివ్య సుందరంబు ఎందెందు వెతకిన లేదు కదా, అది కామెడీ పాటే. ఇది హై నాయకులు సార్, ఇది మాయాబజార్. సో కమెడియన్స్ పాటలు ఉండేవి అప్పుడు. అప్పుడు పాపులర్ మా చిన్నాన్న గారు, మాధవపెద్ది సత్యం గారు, పిఠాపురం నాగేశ్వరరావు పాడేవాళ్ళు. సో నా బ్యాడ్ లక్ నేను ఎంటర్ అయిన తర్వాత వెరీ ఫ్యూ సాంగ్స్ కామెడీ మేము చేయగలిగాం. దాంట్లో ఈ హై నాయకులో కామెడీ సాంగ్ అని కాదు కానీ దాంట్లో హీరోయిన్ కుయిలి, అంటే వన్ ఆఫ్ ది హీరోయిన్. ఆ అమ్మాయి తెలుగు పంతులు నరేష్, అతనంటే ఈ అమ్మాయికి ఇంట్రెస్ట్. ఎలా చెప్పాలి, అప్పుడు అచ్చులు 16 నా వయసులే, నేను తెలుగు మాస్టర్ కదా, హల్లులు 32 నా కొలతల్లే. ఒకసారి అది పాడండి సార్, హమ్ చేయండి మాకు. అచ్చులు 16 నా వయసల్లే, నా కొలతల్లే, హల్లులు 32 తానన్నిన్న తారే నాని నాని. ఇలా వెళ్తుంది సాంగ్ అనమాట. బాగుంది సార్. ఆ పిక్చర్లో ఒక తమాషా అయిన సాంగ్ ఇది. సో అందుకనే నా ఫస్ట్ ట్యూనే జంజాల ఓకే చేశారు. అంతకుముందు ఏంటంటే జంజాల మీ అందరం కొలీగ్స్ కాలేజీలో. సార్ మీరు ఫస్ట్ ఫిలిం మ్యూజిక్ డైరెక్షన్ చేసిన తర్వాత, అప్పటికి మీరు అంటే ఫస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వేరే హీరోకో లేకపోతే ఇంకో డైరెక్టర్కో వాళ్ళ ఫస్ట్ ఫిల్మ్కి మీరు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి ఉంటారు కదా డెఫినెట్గా. అలాంటి గొప్ప వాళ్ళు ఎవరైనా ఉన్నారు సార్? అలా నేను చెప్పలేనంటే నరేష్కి అంతకుముందు మంచి సినిమాలు చాలా చేసి ఉండొచ్చు, కానీ హై నాయకలో పాటలు ఒక విభిన్నంగా ఉంటాయి. అలాగే రాజేంద్ర ప్రసాద్తో ఎన్నో మంచి సినిమాలు చేసి ఉండొచ్చు, బట్ బృందావనం పాటలు చాలా టిపికల్గా ఉంటాయి.
అవును, మెలోడీ అండ్ చాలా బాగుంటాయి. ఓల్డ్ బృందావనం. ఎస్, ఓల్డ్ బృందావనం. అలాగే మేడం 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 సినిమాలు కూడా రాజన్ ప్రసాద్ గారు ఆడవారు. దాంట్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో ఫిమేల్ వాయిస్తో పాడించాం. ఓకే సార్. బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఎక్స్ట్రాడినరీగా పాడారు. ఫిమేల్ వాయిస్తో ఆయన లైఫ్లో పాడిన మొదటి పాట ఫుల్ సాంగ్ అదే. ఓకే సార్. సో అదొక అటువంటి నాకు కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అలాగే బాలకృష్ణ గారు ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. బట్ భైరవ ద్వీపం ఫర్ బాలకృష్ణ గారు, ఫర్ మై సెల్ఫ్ అండ్ సంగీతం గారు అండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. నిజంగా ఆ పాటలు ఇప్పటికీ గుర్తుండిపోతాయి కూడా డెఫినెట్. సార్, మీ రోజుల్లో యాక్చువల్గా లిరిక్ రాసిన తర్వాత మ్యూజిక్ కంపోజ్ చేసేవారు, కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. నాకు తెలిసి ట్యూన్ సెట్ చేసిన తర్వాత దాంట్లో లిరిక్స్ పెడుతున్నారు. మరి ఇది ఎలా సార్? రెండు చేయొచ్చు. అయితే దీంట్లో ఒక చిన్న కిటుకు ఉంది. లిరిక్ రైటర్కి సంగీత నాలెడ్జ్ ఉండాలి. ఓకే. వేడు సుందరామూర్తి గారు ఆయనకి పాడగలడు ఆయన. అందుకని ఇళయరాజా ఎక్కువ 99% ఎక్కువ వేటూరు గారి సాంగ్స్ ఎక్కువ ఉన్నాయి. మేము అందుకనే చెప్తుండే ఇప్పుడు వేటూరు ఇళయరాజానికి బాలాని, వేటూరి ఇళయరాజా జానకి బాలసుబ్రహ్మణ్యం, వీళ్ళు నలుగురు బెస్ట్ కాంబినేషన్ మోడర్న్ యుగంలో. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేమైనా ట్యూన్ చేసినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఏ లాంగ్వేజ్లో చేసినా ఆ లాంగ్వేజ్లో ఉన్న క్రీమ్ పట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కేవి మహాదేవన్ గారు తెలుగులో చేశారు, బట్ తెలుగు లిరిక్స్గా ఆయన ట్యూన్ చేశారు. ఇప్పుడు అన్ని సూపర్ హిట్స్. ఇప్పుడు ఏమవుతుందంటే లిరిక్ మనం తననా అని ఇస్తాం, తననా అనేది ఇస్తాం. ఇచ్చినప్పుడు నా దృష్టిలో ఏంటంటే రైటర్ అనేవాడు ఈజ్ ఏ బర్డ్, స్వేచ్ఛగా వెళ్ళే విహంగా ఉంది. వాళ్ళని తీసుకొచ్చి వచ్చిన పంజరంలో మనం తననా అనే పంజరంలో మనం ఎరకబెట్టకూడదు. సో లిరిక్ రైటర్ పని ఏంటంటే రాయటమే, మ్యూజిక్ రైటర్ పని మ్యూజిక్ చేయటమే. ఇదే వరల్డ్ మ్యూజిక్. అందుకని అవి ఎన్ని మన మోడర్న్ మ్యూజిక్ విన్నా కూడా ఎవర్ గ్రీన్గా ఉండటం కారణం అదే. ఎవరి పని వాళ్ళు చేయటమే. ఓకే సార్, మీరు చేసిన మ్యూజిక్ డైరెక్షన్లో మిమ్మల్ని కదిలించిన లిరిక్ ఏదైనా ఉందా సార్? స్నేహం గురించి ఒక పాట చేశాను. సినిమా 100 hours బట్ సాంగ్ 100 days. ఓకే. అది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. ఒకసారి అది పాడండి. స్నేహంలో శ్రీమంతుల సీతారామ శాస్త్రి గారు. ఎప్పుడో రుణమున్నది, ఎప్పుడో రుణమున్నది, ఈ అనుబంధ గంధం ఏ జన్మదో, ఎవరు సిరితో కొనలేనిది, ఎవరు సిరితో కొనలేనిది. ఇది ఒక అనుభూతి ఉన్న పాట. ప్రతి మనిషి జీవితంలో విజయాలు అపజయాలు అనేవి కామన్ కదా సార్. అయితే మీ జీవితంలో గుర్తుండిపోయిన విజయాలు ఏంటి, చేదుగా మిగిలిన అపజయాలు ఏంటి సార్? బేసికల్గా నా మనస్తత్వం ఏంటంటే నా దగ్గర డిటాచ్మెంట్ ఎప్పుడు నేను పెట్టుకుంటా. నేను దేనికి పొంగిపోను, దేనికి బాధపడ్డా అనేది అసలు ఇంతవరకు లేదు. అది నేనే కాదు, మా మాధవపేతి వంశం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాధవపేతి సురేష్ అంటే గుర్తొచ్చేది అయ్యానాయక కన్నా కూడా బృందావనం, భైరవ ద్వీపం, తర్వాత మేడం, బాలరామాయణం, ఇటువంటి సినిమాలు గుర్తొస్తాయి. సో దానికి నేను ముందు జంజాలతో చెప్పిన మాట ఏంటంటే నేను ఇంట్లో కూర్చున్నా కూడా నాకు లైఫ్ హ్యాపీగా ఉండాలి. ఆ అమౌంట్ నా దగ్గర ఉన్నప్పుడే నేను మ్యూజిక్ డైరెక్ట్ చేస్తాను. సో అలాగా ఆల్రెడీ ఐ వాజ్ సెటిల్డ్ యాజ్ ఎ కీబోర్డ్ ప్లేయర్. చేసిన తర్వాత హైహానాక యావరేజ్గా ఆడింది. తర్వాత 4-5 సినిమాలు పెద్ద ఆడలేదు. రాంబాబు, భార్గవ్, ఇటువంటి సినిమాలు. భార్గవ్లో ఆర్ రెహమాన్ నా దగ్గర కీబోర్డ్ ప్లేయర్ వర్క్ చేశారు. తర్వాత బృందావనం వాజ్ సక్సెస్. దెన్ మళ్ళీ చూస్తే ఎక్కువ సక్సెస్ లేవు సార్. ఇప్పుడు మాస్ సాంగ్ చాలా గ్రేట్గా రీచ్ అయిపోతుంది, అలాగే ఒక క్లాస్ సాంగ్ కూడా అదే రేంజ్లో రీచ్ అయిపోతుంది. బట్ ఎవర్ గ్రీన్గా నిలిచేది ఏది అని మీ ఉద్దేశం? అంటే రెండు ఉంటాయి, నో డౌట్. ఇప్పుడు మనకి సినిమాకి ఓన్లీ క్లాస్ ఆడియన్సే రారుగా, మాస్ అండ్ క్లాస్ వస్తారు. సో మ్యూజిక్ అంటే ఇప్పుడు జీవితంలో అన్ని రెండే, వెలుగు చీకటి, మాస్ క్లాస్. నా పేరే మాస్, మాధవపేతి సురేష్. సో నేను చేసేది క్లాస్ మ్యూజిక్. అనాలి లేదు, ఏది చేసినా నేను కూడా మాతో పెట్టుకోవచ్చు చేసాం. అప్పట్లో అవి సూపర్ హిట్స్. సో ఎప్పుడైనా ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ కన్నా కూడా వాళ్ళు ఎన్ని రకాల సినిమాలు వాళ్ళకి వస్తున్నాయో అదే వాళ్ళ బలం. మీ ఉద్దేశంలో సంగీతం అంటే ఏంటి? మ్యూజిక్ M stands for melody. Without melody you will become sick. That is music. ఓకే సార్. మాధవపేతి సురేష్ గారు అనగానే ప్రజలకు ఆయన ఏ పాట ద్వారా గుర్తుండిపోతారు, ఆ పాట ఏంటో ఒకసారి మా కోసం పాడాలి. బాగా సంగీతం తెలిసిన వాళ్ళకి అయితే శ్రీ తుమ్ములు నారదామృతం, స్వరరాగ రసభావ తాళానిత్తనం మా వేటు సుందరమూర్తి గారు రాసిన ఒక అద్భుతమైన పాటని, అది సంగీతం బాగా తెలిసిన వాళ్ళకి లైక్ చేస్తారు ఆ పాట. అలాగే నాకు ఆ పాట చాలా ఇష్టం. నేను చేసిన పాటలు ఫస్ట్ అన్నీ నచ్చితే మధురమే సుధాగానం నాకు బాగా పేరు తీసుకొచ్చిన పాట. ఓకే సార్, ఒకసారి మా కోసం ఆ పాట పాడండి. మధురమే సుధాగానం మనకిదే
మరో ప్రాణం తని నీ మోహన గీతం మెదిలో తొలి సంగీతం తని నాని తని నా తని నే ఒక డిఫరెంట్గా చేసేది. అంటే మెలోడీగా మామూలుగానే ఉంటుంది, బట్ టేక్ ఆఫ్ దాన్ని అమ్మాయి రమ్యకృష్ణ పాఠాలు చెప్పడం, దాంట్లోంచి ఒక ఇన్స్పిరేషన్ తీసుకుని చేసి. సార్ ఇప్పుడు నాలాంటి అప్కమింగ్ సింగర్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? సలహా ఏం లేదు, వాళ్ళే మాకు సలహాలు ఇస్తారు. కాకపోతే ఒకటి మాత్రం చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు వచ్చిన సింగర్స్కి బ్యాడ్ లక్. ఎందుకంటే అద్భుతంగా పాడే సింగర్స్ ఉన్నారు, యావరేజ్గా పాడే సింగర్స్ ఉన్నారు. యావరేజ్గా పాడే సింగర్స్కి వాళ్ళు శృతిలో సరిగ్గా పాడినా పాడకపోయినా ఇప్పుడు మాకున్న కంప్యూటర్స్ వల్ల మేము వీ కెన్ ట్యూన్ దెమ్. కంప్యూటర్స్ వల్ల ట్యూనింగ్ పర్ఫెక్ట్ చేయగలం. బాగా పాడే సింగర్స్కి అంత అద్భుతంగా మ్యూజిక్ చేయగలిగే మ్యూజిక్ రేట్స్ తక్కువ ఉన్నారు ఇవాళ. ఓకే సార్. సో పూర్వం ఒక సుశీల ఘంటసాల గారి కోసం మరి రాజేశ్వరరావు పెంజల్ గారు ఉన్నారు. ఇవాళ ఆ లెవెల్లో సినిమాలు రావట్లేదు మెయిన్ అసలు ఫస్ట్ పాయింట్. తర్వాత కృతజ్ఞతాభావం చాలా ఇంపార్టెంట్, మన పాత మర్చిపోకూడదు. ఆ విషయంలో బాలసుబ్రహ్మణ్యం గారిని మనం గుర్తు తెచ్చుకోవాలి. కోనపాండి గారి పేరు పెట్టిన ఆయన ఎన్ని నేను చేస్తున్నాను మనకు తెలుసు. సో పాత మన వరల్డ్ ఎప్పుడు మర్చిపోకూడదు. అలాగే సిన్సియారిటీ, ఈ సెల్ తర్వాత ఏమో ఈ మల్టీ ట్రాక్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఒక రకమైన బద్ధకం ఏర్పడింది ప్రతి వాళ్ళు. ప్రాక్టీస్ చేయకుండా అంటే మేము ప్లే చేసినప్పుడు అన్ని ఎన్నెన్నో అద్భుతమైన పాటలు, 100 పీస్ ఆర్కెస్ట్రా, 125 పీస్ ఆర్కెస్ట్రా, ఇళయరాజా ఎన్ని వెరైటీస్ సాంగ్స్ చేశారు, ఆల్ మ్యూజిక్ రేట్స్. అప్పుడు అన్నీ మేము డైరెక్ట్గా ప్లే చేసేవాళ్ళం. అంటే భయం ఉండదు. ఇప్పుడు పాట కచేరీలు ఏమంటే నా గొంతు బాగుంది ఇంకోసారి పాడుతున్నాను జనం ఒప్పుకోరు కదా, అంతే కదా. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇంకో టేక్ అండి, 1 more టేక్ వీళ్ళే చెప్తారు, లేదా ఫ్లూట్ ప్లేయర్ ఒకసారి వస్తాడు, ఒకసారి సితార్ ప్లేయర్ వస్తాడు. కరెక్ట్గా చెప్పాలంటే పాత సంగీతం పాత పాటలన్నీ మన కింద కూర్చొని అందరూ కలిసి భోజనం చేసినట్టుగా. ఇప్పుడు ఇంటి వాడు వండేసి డైనింగ్ టేబుల్ పెట్టేసి వాడు పడుకుంటుంది, ఎవరికి కావాలంటే వాడు తినేసి వెళ్ళిపోతాడు. దాంట్లో తృప్తి ఉండదు, అనుభూతి ఉండదు, అంతే, అంత మించి లేదు. బట్ సింగర్స్ అందరూ తెలుగు వాళ్ళు వస్తున్నారు, బట్ ఏదైనప్పటికీ సిన్సియారిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, అంత మించి. మీ సంగీత దర్శకులందరూ ఈ సంగీతాన్ని గొప్ప ఆధ్యాత్మిక సాధనలాగా అనుకుంటారా? ఆధ్యాత్మిక సాధన అనుకునేంత చాలా పెద్ద మాట. నాకు పోకిరి లాంటి సినిమా వస్తే అది ఆధ్యాత్మికత ఎలా అవుతుంది? అవుదు. కాకపోతే అంటే మ్యూజిక్ అనేది ప్యూర్ వాటర్. ఈ వాటర్ని కాఫీలో పోస్తే కాఫీ అవుతుంది, విస్కీలో పోస్తే విస్కీ అవుతుంది. సో అందుకని అన్ని వెరైటీస్ చేయాలి మ్యూజిక్ డైరెక్టర్ అన్నవాడు. నవరసాలకి అర్థమే సంగీతం. అండ్ సంగీతం అనేది ఇట్ ఈస్ వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ గాడ్. సో అందుకని వీళ్ళంత వరకు అన్ని రకాలు చేయాలి. మాధవపెద్ది సురేష్ గారు, చాలా చాలా సంతోషం సార్, మీరు ఈరోజు స్టూడియోకి వచ్చి చాలా మంచి విషయాలు చెప్పారు. ఈవెన్ నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను విడిగా మాట్లాడితే కొన్ని వందల మంది ఈ విషయాలు తెలుస్తాయి, బట్ త్రూ దిస్ ఛానల్, వెరీ పాపులర్ ఛానల్, ఆల్ ఓవర్ ద వరల్డ్ తెలుస్తాయి. సో ఆ అవకాశం నాకు ఇచ్చిన ఛానల్ వారికి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. Okay, we'll take a short break in full talk time and we come back. We'll be back with Kishore Kick Lines. Take a break. Hi, welcome back to Full Talk Time. And now this is the time for Kishore Kick Lines. Vanta vandatam o art. Vanta vandatam o art. ఆకలేస్తే ఉండక్కర్లేదు టేస్ట్, ఆకలేస్తే ఉండక్కర్లేదు టేస్ట్, మావిడ వంట శుద్ధ వేస్ట్, మావిడ వంట శుద్ధ వేస్ట్, దానికి కారణం అబ్బో అది పెద్ద లిస్టు. నాన్ వెజ్ కోసం ఎదురు చూస్తాను సండే పూట, నాన్ వెజ్ కోసం ఎదురు చూస్తాను సండే పూట, నా భార్య ఎలా వండుతుందో అనేదే నా మనసులో మాట, నా భార్య ఎలా వండుతుందో అనేదే నా మనసులో మాట. నిన్న నేనేదో తేలేదని నాపై ఒళ్ళు మంట, నిన్న నేనేదో తేలేదని నాపై ఒళ్ళు మంట, నేడు ఆ మంట వంటలో చూపించి తెచ్చింది తంట. నా గర్ల్ ఫ్రెండ్ వండి తెచ్చింది క్యారేజీ, నా గర్ల్ ఫ్రెండ్ వండి తెచ్చింది క్యారేజీ, కోడి కూరే అంది మన బంధానికి బ్యారేజీ, కోడి కూరే అంది మన బంధానికి బ్యారేజీ, నాకు ఫుల్లుగా తినిపించి అడిగింది వాట్ అబౌట్ మ్యారేజ్, నాకు ఫుల్లుగా తినిపించి అడిగింది వాట్ అబౌట్ మ్యారేజ్, దాంతో అయ్యింది నా బతుకు డ్రైనేజీ. నా బ్యాచిలర్ ఫ్రెండ్స్ రూములో వంట, నా బ్యాచిలర్ ఫ్రెండ్స్ రూమ్లో వంట, అది పచ్చి బాయిలర్ కోడైనా తింటా, అది పచ్చి బాయిలర్ కోడైనా తింటా, ఎందుకంటే అక్కడ ఉండదు మా ఇంట్లో ఉండే పాత పాట.
ఎందుకంటే అక్కడ ఉండదు మా ఇంట్లో ఉండే పాత పాట. మా ఆవిడ చేసింది తినాలంటే అదో పెద్ద తంట. అన్నా ఇంటికి వెళ్తే మీ ఆవిడ పెడుతుంది పెద్ద మంట. అందుకే నేను హోటల్కి వెళ్ళి తింటా. ఓకే, విత్ దిస్ నో బాయ్ బాయ్, నో గుడ్ బాయ్, నో అల్విదా. Until next episode, stay tuned. I am Nanda Kishore and I am with always Ribbon Band.